మహాలక్ష్మి అని మహా మోసం చేసిండా లేదా? ఈ మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? అట్లనే మా అవ్వ తాతలు కేసీఆర్ ఉండగా ముసలోళ్లకు 200 ఉంటే 2000 చేసిండు. మాట అంటే మాట మీద 2000 చేసిండా లేదా? బీడీలు చేసే అక్కచెల్లెలు గాని, అవ్వ తాతలు గాని, ఒంటరి మహిళలు గాని అందరికి 2000 అంటే బరాబర్ కేసీఆర్ 2000 ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు? ఏగ నేను 4000 ఇస్తా, నేను 4000 ఇస్తాను ఊరిచ్చిండు. ఇచ్చిండా? ఒకసారి చూడుండ్రా ఏమన్నాడు. గట్ చూడు. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. మన్మడు కాళ్ళు నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్. మన్మడు కాళ్ళు వస్తుందా? 4000 పడ్డాయా? మరి అబద్ధాలు చెప్పి ఏం చెప్పి డిసెంబర్ 9కే డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి పోయి మార్చి వచ్చే, మార్చి పోయి ఏప్రిల్ వచ్చే, రేపెల్లుండి అయితే మే వస్తుంది. ఇవాళ మే 1వ తారీఖు కూడా వచ్చే, 5 నెలలకు వచ్చే. ఈ పుణ్యాత్ముడు ఏం చెప్పిండు? 4000 ఉరిచ్చి చెప్పిండు. ఇంకా మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు. మరి 4000 దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలలో ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టిండు. ఒక నెల పెన్షన్ పోయిందా లేదా? మధ్యలో ఈ జనవరిలో ఒక నెల ఎగ్గొట్టిండు. ఒక నెల ఇయ్యనే లేదు. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4000 ఇస్తాడేమో అంటే ఇచ్చే 2000 కూడా ఒక నెల ఎగ్గొట్టిండు. కానీ మన కేసీఆర్ అవ్వ తాతలకు 10వ తారీఖు వరకు నెలకు 2000 ఇచ్చిండు. వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇప్పుడు పాపం ముసలోళ్ళు ఎండల పోస్ట్ ఆఫీస్ కు నడుచుకుంటూ పోయి పింఛన్ పడ్డదా బిడ్డ అంటే ఏమంటారు? పల్లె పో అని వాళ్ళు అంటారు. తిరగంగా ఎప్పుడో 30వ తారీఖు ఇస్తుండ ఇచ్చే 2000 కూడా. ఆ 4000 పోయినాయి, ఇచ్చే 2000 కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అదే విధంగా తులం బంగారం మా అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? కేసీఆర్ ఉండగా ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా అంటే నేను ఎన్ని చెక్కులు ఇచ్చిన చెల్లె మీ అందరికి? ఇలా 12 మందికి నేను చెక్కులు ఇచ్చినా కడుపు నిండి అన్నం పెట్టి తోలే మీ అందరికి. ఇంటికి వస్తే చెక్కు చేతిలో పెట్టి అన్నం పెట్టి జాగ్రత్తగా మిమ్మల్ని ఇంటికి తోలినా. ఈ పుణ్యాత్ముడు ఏమన్నాడు? అక్క చెల్లెలంతా కేసీఆర్ దిక్కున్నాడని ఏమన్నా కానీ అబద్ధం ఆడిండు. ఓడ దాటిదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప.